కవిత గారి ఎపిసోడ్ అంటే ఇప్పుడు ఏదైతే కవిత గారు మాట్లాడుతున్న అంశాలు కావచ్చు, ఆమె ఏదైతే విమర్శలు చేస్తుందో బీఆర్ఎస్ పార్టీ, దీనివల్ల బీఆర్ఎస్ పార్టీకి నష్టమే. బ్రదర్ ఒక చెప్తుంటావా, కవిత అనేట ఆమె భారత కోకిల సరోజిని నాయుడు వారసురాల ఆమె, పోని గాన కోకిల సుశీల వారసురాల ఆమె ఏంది, ఆమె ఏంది, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంది? తెలంగాణ జాగృతి ఉండే, దాన్ని భారత జాగృతికి ఎట్లా మారింది? ఇలా బీఆర్ఎస్ వాళ్ళు చెప్పాల్సిన కౌంటర్ నేను చెప్తున్నా. తెలంగాణ జాగృతి తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి లెక్క మారని ఖతం అయిపోయింది అని అన్నారు. కవిత గారు నేను ఒప్పుకుంటా. మరి నీ తెలంగాణ జాగృతిని భారత జాగృతికి ఏమైనా అడిగి ఎప్పుడు చేసినావు నువ్వు? దేనికోసం చేసినావు? భారత జాగృతిగా టిఆర్ఎస్ ముందే ఇక్కడ తెలంగాణ జాగృతి భారత జాగృతి లెక్క మారిపోయింది. దేనికోసం మారిపోయింది? నంబర్ 1, ప్రతాప్ రూడి అనేటోడు కేంద్ర మంత్రిగా ఉన్నోడు మంత్రి పదవి ఎందుకు కోల్పోయిండు? ఎందుకు? కవిత గారు చెప్పాలి. ఎందుకు? స్కిల్ డెవలప్మెంట్ తీసుకొని ఆ సంఖ నాకు ఇచ్చేసింది. ఆ స్కామ్ అయింది, వన్ తీసి అవతల పడేసిండ్రు. ఇవాళ కాలు కనబడకుండా అయిపోయింది ప్రతాప్ రూడి అనేటోడు. కాన్స్టిట్యూషన్ క్లబ్ లో మెంబరో ఏదో అక్కడ బట్లరో ఏదో చేసుకుంటున్నాడు కాన్స్టిట్యూషన్ క్లబ్ లో, అక్కడ తీసుకొచ్చింది. అదేందా కథం అయిపోయిండు. నంబర్ 1. రెండవది, నీవు ప్యారలర్ గా నువ్వు ఎంపీగా ఓడిపోగానే ఎమ్మెల్సీకి ఎందుకు తీసుకున్నావు? ఓడిపోయిన సపరేట్ కూర్చోవాలి కదా, మళ్ళా నువ్వు ఎమ్మెల్సీకి ఎందుకు తీసుకున్నావు? తీసుకున్నానంటే మీరు అంత ఒకటే కదా. అసలు నువ్వు కేసీఆర్ కోవట్టా రేవంత్ రెడ్డి కోవట్టా ముందని చెప్పు. నువ్వు ఇవాళ నంబర్ 1 సెటిల్మెంట్లు చేసినావా? ల్యాండ్ దందాలు చేసినావా? తిహార్ జైలుకు పోయినావా? తిహార్ జైలుకు తెలంగాణకి వెళ్ళి ఎంతమంది పోయినరు? దేనికోసం పోయినరు? ఏ కేసులలో పోయినరు? అర్థమైందా? ఇవాళ నీవు ఒక క్రిమినల్. కవిత అనేది ఒక క్రిమినల్. కవిత వల్ల బీఆర్ఎస్ కు లాభమా నష్టమా అంటే బయటికి వెళ్ళిపోవడం బీఆర్ఎస్ కు లాభమే. కానీ ఇప్పుడు చేస్తున్న విమర్శలు కొంత ఇబ్బందులు పడే పరిస్థితి ఏమవుతుంది? ఇవాళ కవిత చెప్పేది అన్ని కరెక్టే. అవును కరెక్టే, కానీ దానివల్ల ప్రజలు బీఆర్ఎస్ చెప్పేది అన్ని కరెక్టే, కాంగ్రెస్ చెప్పేది కూడా అన్ని కరెక్టే, బీజేపీ చెప్పేది కూడా కరెక్టే, తీర్మానం మల్లయ్య చెప్పేది కరెక్టే, కోదండరాం చెప్పేది కూడా కరెక్టే. ఇవన్నీ కరెక్ట్ అయినాక పీకేది ఎవడుండ అక్కడ అని అంటున్నా నేను. ఎవడో కూడా ఉండాలి కదా, పీకేటోడు ఎవడుంది ఇక్కడ? ఇవన్నీ కరెక్ట్ అబ్బా. అవును, కానీ ఎవరో ఒకళ్ళు ఉండాలంటారు మీరు. ఎవడేం పీకలేరు అక్కడ. ఇలా బకరాలు ఎవరంటే పబ్లిక్, పోలీసులు, గవర్నమెంట్ సర్వెంట్స్. కానీ అంటే మీకేమనిపిస్తుంది సార్? అంటే ఇప్పుడు కేసీఆర్ బయటకు రావట్లేదు, అయిపోయింది ఇక. ఇప్పుడు ఈ 2028 గానీ 2029 గానీ ఎన్నికలు వస్తే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బీఆర్ఎస్ లో ఆల్టర్నేటివ్ గా కేటీఆర్ అయినా హరీష్ రావు ఇట్లా ఏదైనా ఉండే ఛాన్స్ ఉంటుందా? హరీష్ రావును కూడా ఎలా కొడతారా? ఒరిజినల్ గా కేసీఆర్ తర్వాత ఎవరైనా హరీష్ రావు అని అంటారు. అవును, నంబర్ 3 రోల్ హరీష్ రావుదే ఉంటది. అవును, కానీ ఆయన కొడుకు కాదు కాబట్టి వారసుడు కేటీఆర్ అవుతాడు. మనదంతా వారసత్వ రాజకీయాలు కదా. లోకేష్ అనేటోడు ఉన్నాడు. లోకేష్ అనేటోనికి ఏమున్నది? నాలెడ్జ్ ఏం లేదు, కానీ లీడర్ ను చేయాలి. అవును, చేయాలనే ఆలోచన, అంతే, చేయాలనే ఆలోచన. ఆయన పెద్ద లీడర్ అయిపోయినట్టు ఆయన కూడా యాక్టింగ్ చేస్తా అంటాడు. ఏది స్పీచ్ అర్థమైందా? కాబట్టి అమిత్ షా కొడుకుండు జైషా ఐసీసీ బోర్డు పెద్ద పెద్దోళ్ళు దండం పెడతారు. ఎందుకు పెడతారో ఈయనకు అర్థం కాదు, ఎందుకు పెట్టించుకున్నా ఈయన ఏం చేస్తున్నా కూడా తెలియదు. అట్లా నవ్వుతారు. చూడు, ఒక సినిమా చూసినట్టు ఉంటది. నేను బాగా చూస్తాను రీల్స్, ఎంజాయ్ చేస్తా. జర మూడు ఖరాబ్ ఉన్నప్పుడు జైషాయి చూస్తా. అట్లా ఇవన్నీ అబ్జర్వ్ చేస్తా. అట్లా ఈ రోజు వారసత్వంలో కేటీఆర్ అయితే కావచ్చు, లీడర్షిప్ క్వాలిటీస్ అయితే హరీష్ రావుకే ఉన్నాయి. కేటీఆర్ అంటే నిలబడగలరా అంటే ప్రజల్లో? నేను అదే చెప్తున్నా, హరీష్ రావు అన్నట్టు ఆయనకు లీడర్షిప్ క్వాలిటీ ఉంది అబ్బా. లైసెన్స్ మాత్రం కేటీఆర్ ఉంది, డ్రైవింగ్ లైసెన్స్. అర్థమైందా? కాబట్టి అలా వాళ్ళకు ఆ పరిస్థితి ఉంది. అది ఎట్లయితుంది అనేది ఇక మనం వి కాంట్ డిసైడ్.